కావచ్చు మమ్మల్ని కావచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మంత్రిలో అంత ఆశామాషగా లేదు. స్ట్రాంగ్గా వేల సంఖ్యలో మా కార్యకర్తలు పొద్దున గిట్ల పిలిపిస్తే ఇప్పుడు ఒక 1000 మంది వచ్చేసారు. 50,000 70,000 పైచిల్ ఓట్లు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇస్తా ఉన్నాం. వేల సంఖ్యలో మా కార్యకర్తలు వస్తే ఎంతమంది మీద కేసు పెడతారో ఇవాళ అడగడానికి వచ్చినాం. ఇంకా పిలుపునిస్తాం. వేల సంఖ్యలో జైలు మరో కార్యక్రమం పెడతాం. మేము అట్టిగా ఈ ఊకదంపుడు కేసులకు ఈ దుద్దిల్ల శ్రీధర్ గాడు వాళ్ళ తమ్ముడు జోకర్ గారికి భయపడిపోయే పని లేదు ఇక్కడ. ఎందుకంటే వారి ఉన్నాయి 3 ఓట్లు, మావి ఉన్నాయి 80-90,000 ఓట్లు. మేమెక్కడ వాడెక్కడ వాడు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి గెలుస్తాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నైతికంగా ఎప్పుడు ఓడిపోతలేదు. దుద్దిల్ల కానీ నీచపు ఆ కుట్రలలో కుతంత్రాలలో డబ్బు సంచులలో ఓడిపోతున్నాం తప్ప అది ఏది కూడా మేము ప్రజలలో లేకలేము. ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నా. కాకి యూనిఫామ్ అంటే మాకు గౌరవం. ఎందుకంటే పోలీస్ తోటి మాకు దాదాపు 91 నుంచి సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి మేము పోలీసు తోటి కలిసి పనిచేస్తున్నాం. 10 సంవత్సరాలలో దుద్దిల్ల శ్రీధర్ ఎన్ని కుట్రలు చేసినా నిలబెట్టినాం పోలీసులు. వాడు కుట్రలు చేసి దుగ్గలనే IPS ఆఫీసర్ను అవమానపరిచాడు. దుగ్గలు మనకు సపోర్ట్ చేయడు. గంజాయి కుట్ర చేస్తే నేను హైదరాబాద్ నుంచి చేస్తానన్నాడు దొంగ. అందుకే ఇక్కడ పోలీసు ఎన్నడూ కూడా ఈ నీచమైన కుట్రలకు ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఇవాళ సపోర్ట్ చేసుకున్న వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు. కనుక